హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు మ్యాథమెటిక్స్ క్లాస్లో మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి. సో మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఎక్సర్సైజ్ నెంబర్ 13.2 అండి. నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, దాన్ని రాసుకోండి. ఒకసారి ఈ లెక్క చూడాలండి. మనకి 13.2 అనే ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి ఫస్ట్ సమ్లో ఏం చేశారంటే దే గేవ్ వన్ డేటా. ఆ డేటా దేనికి సంబంధించిందండి? ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది ఏజెస్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ యొక్క ఏజెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ యొక్క వయసు ఎంత ఉంది అనేది ఒక టేబులేషన్ ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారు, ఫైండ్ ది మోడ్ అండ్ ద మీన్. మోడ్ కనుక్కో, అలాగే మీన్ కూడా కనుక్కో. కనుక్కున్న తర్వాత ఏమంటున్నారు, కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ది టూ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఆ రెండింటి యొక్క వాల్యూస్ని బట్టి మీరు మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి. దీన్ని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడాం. మోడ్కి మీన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, రియలిస్టిక్ మీనింగ్ ఎవరిస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడాం కదండి ప్రీవియస్ క్లాస్లో కూడా. సేమ్ అదే మోడల్లో ఇది లెక్క. ఇది వేసేటప్పుడు టేబులేషన్ వేసుకోండి. వేసేటప్పుడు మీరు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటారో చూసుకోండి. నాకు జనరల్గా దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే 15 నుంచి 5 తీస్తే 10 వస్తుంది కదండి. 10 అని హాఫ్ చేస్తే 5, అంటే 5కి 5 కలిపితే 10, దీనికి ఒక 5 కలిపితే 20, దీనికి ఒక 5 కలిపితే 30. అన్నీ కూడా ఈజీ మల్టిపుల్స్ వస్తున్నాయి మనకి. అంటే మనం ఆ క్లాస్ మార్క్ వేసేటప్పుడు జీరోస్ వచ్చేస్తున్నాయి. 10 అని, ఆ తర్వాత వచ్చేదానికి 20 అని అలా వస్తున్నాయి. కాబట్టి డైరెక్ట్ మెథడ్ని అప్లై చేసేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు మీన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీన్ కనుక్కోండి. మీన్ కనుక్కున్న తర్వాత మోడల్ క్లాస్ సెలెక్షన్ చేసుకోండి. మోడల్ క్లాస్ ఎవరవుతారండి వీటిల్లో? 35 to 45 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి దీన్ని మోడల్ క్లాస్గా మనం సెలెక్షన్ చేసుకుని ఆ మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్స్ ఇలాంటివన్నీ వేసుకోండి. అన్నిటికీ హెచ్ కామన్ అవునో కాదు చూసుకోవాలి మీరు ఎప్పుడైనా మోడ్ కనుక్కునేటప్పుడు. సో హెచ్ ఏంటండి, క్లాస్ సైజు. 15 నుంచి 5 తీస్తే ఎంత, 10. మళ్ళీ 25 నుంచి 15 తీస్తే 10. అంటే ఈ డిఫరెన్స్ ఎక్కడ చూసినా కూడా 10 ఉంది కాబట్టి మనం మోడ్ ఫార్ములా వేసి మోడ్ని కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత రెండు వాల్యూస్ని దగ్గర పెట్టుకుని మీరు ఓన్గా రాయండి. సెంట్రల్ టెండెన్సీ అంటే దాని యొక్క టెండెన్సీ ఎలా ఉంది, మీన్ ఏ ఏజ్ చూపిస్తుంది, మోడ్ ఏ ఏజ్ని చూపిస్తుంది అనే దాని ప్రకారంగా మీరు ఒక స్టేట్మెంట్ రాయండి. మీరు చేసిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి. ఒకవేళ దాంట్లో ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉన్నా, లేదా ఇలా కాదు ఇలా రాయాలని అన్నా కానీ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఈజ్ దట్ క్లియర్? ఇది మీకు ఇప్పుడు హోంవర్క్గా తీసుకోండి. ఈ ప్రాబ్లమ్ని చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం ఏంటన్నది చూస్తాను. ఓకేనండి? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.